బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే సిఐ నాగరాజు అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను నాగరాజు మద్దతుదారులు అడ్డుకున్నారు. నాగరాజు ఇంటికి భారీగా మద్దతుదారులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఉద్రిక్తత మధ్య సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విచారణకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ లో అందిస్తారు. హలో బిందు, చెప్పండి. రైట్ గగన్, విజయవాడ కృష్ణలంకలో అయితే ఉద్రిక్త చోటు చేసుకుంది. సిఐ నాగరాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున మద్దతుదారులు సిఐ నాగరాజును అరెస్ట్ చేయొద్దని పెద్ద ఎత్తున మద్దతుదారులు అయితే పోస్టర్లు బ్యానర్లు పట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి సిట్ విచారణకు తరలించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుందని కూడా పోలీసులు వెల్లడించారు. అయితే సిఐ నాగరాజు ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తుతో పోలీసులు అయితే గుమ్ముగూడిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా మద్దతుదారులు అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే మాత్రం మేము ధర్నాకి దిగుతామన్న నినాదాలతో కూడా సిఐ నాగరాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా జరుగుతుంది. అయితే కొద్దిసేపట్లో సిట్ విచారణ కూడా మొదలవబోతుంది. సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకొని ఎటువంటి ప్రశ్నలు తీసుకెళ్తారు, అసలు ఈ కేసు మిస్సింగ్ కేసులో ముందు ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి ఎక్కడున్నారు, అసలు మిస్ అయిన సాయి కృష్ణని ఎక్కడ చంపేశారన్న ఆరోపణలు వస్తున్నాయి, అసలు ఎక్కడ చంపారు, ఈ విషయాలపైన కూడా తీవ్రంగా మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడైతే సాయి కృష్ణ ఇంటి వద్ద అయితే ఉద్రిక్త నెలకొందనే చెప్పుకోవచ్చు కదా. ముఖ్యంగా మద్దతుదారులు అయితే మద్దతుదారులు అంటే మళ్ళీ ఎవరో కాదు, మద్దతుదారులు అంటే కృష్ణలంకకు సంబంధించిన నివాసులే. వాళ్ళందరూ కృష్ణలంకలో సిఐ నాగరాజు వచ్చినప్పటి నుండి, సిఐ నాగరాజు ఎప్పుడైతే తీసుకున్నప్పటి నుండి కూడా చాలా వరకు మాకు క్రైమ్ ఇష్యూస్ జరిగినాయి. ఇక్కడ గాంజాకు సంబంధించి గాంజా సాగు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కాబట్టి సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్తున్న ఈ గొడవల మధ్యలోనే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది కాదు. రైట్ బిందు, అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారా సిట్ అధికారులు కస్టడీ తీసుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా సిట్ అధికారులకు సంబంధించి సిఐ నాగరాజు ఇంటికి అయితే పెద్ద ఎత్తునప్పుడు పోలీసులు వచ్చారు. కానీ అసలు దీనికి సంబంధించి అసలు పోలీస్ శాఖ నుండి ఎటువంటి సమాచారం వస్తుంది, అసలు పోలీస్ శాఖ నుంచి సిట్ అధికారులకు సంబంధించి ఎటువంటి సమాచారం వస్తుంది, సిఐ నాగరాజుకి సంబంధించి ఎప్పుడు విచారణ కొనసాగిస్తారన్న దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.